హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే మార్నింగ్ 4:30కి లేచాను అనమాట, పూజ చేసుకుందామని. సో ఇక ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటా ఫస్ట్. ఇంకా బయట అయితే ముగ్గు వేయాలి కాబట్టి చాక్ పీస్ తీసుకుని ముగ్గు వేసేద్దాం. ఇంకా మార్నింగ్ లోపు పూజ చేసుకోవాలి కాబట్టి మనం ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుందాం. అమ్మవారికి ఇట్లా నామాలు పెట్టుకుని పూజ చేయాలంటండి. సో కంపల్సరిగా ఈ నామాలు మాత్రం పెట్టుకోండి. ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం నామాలు కంపల్సరిగా పెట్టుకోవాలంట. నేను ఈరోజు ఫోన్లో చూస్తూ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ పెట్టుకున్నాను కదా, అందుకే నాకు మంచిగా రాలేదు. డైలీ మంచిగా అద్దంలో చూసి పెట్టుకుంటాను, బాగానే వస్తుంది. సో మీరు కూడా అద్దంలో చూసే పెట్టుకోవాలి. మరి ఇంత ఘోరంగా కాదు, మంచిగా పెట్టుకోవాలి. ఇంత ఘోరంగా పెట్టుకోవద్దు. మీరు మంచిగా అద్దంలో చూసి పెట్టుకోండి, ఏ ప్రాబ్లం లేదు, ఏం కాదు. మంచిగా పెట్టుకోండి, మీరు అద్దంలో చూసి పెట్టుకోండి, తప్పేం లేదు. ఎవరైనా ఈ గోదాదేవి పూజ చేయాలనుకుంటున్నాము, నాకు ఇందులో డౌట్స్ ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి అనుకుంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేస్తే నేను తెలుసుకొని నేను చెప్తాను అన్నమాట. సో ఇక్కడైతే మనకి అయిపోయిన తర్వాత 15th అయితే కంప్లీట్ అయిపోయింది. అష్టోత్తరం కూడా చదివాను అనమాట. 15th కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను గోదాదేవి అష్టోత్తరం కూడా చదువుదామని అనుకుంటున్నా. శతనామావళి, అష్టోత్తర శతనామావళి చదువుదామని అనుకుంటున్నాను. సో అది కూడా చదివేస్తాను, వింటే వినండి. శ్రీ రంగనాయకాయ నమః, శ్రీ గోదాదేవి నమః, ఓం విష్ణుశితాద్వితాయ నమః, ఓం సత్య నమః, ఓం గోపివేషధారణే నమః, ఓం దేవీ నమః, ఓం భూతసుతాయ నమః, ఓం భోగశాలినే నమః, ఓం తులసీకానోత్పతాయ నమః, ఓం శ్రీయాయ నమః, ఓం ధన్వీపురవాసిన్యే నమః, ఓం భట్టనాథ ప్రియకర్యే నమః, ఓం శ్రీకృష్ణహితభోగిన్యే నమః, ఓం అముక్తమాలిదాయ నమః, ఓం బాలాయ నమః, ఓం రంగనాథ ప్రియాయ నమః, ఓం పరమాయ నమః, ఓం విశ్వంబరాయ నమః, ఓం కలాలపాయ నమః, ఓం యతిరాజ సహోదరాయ నమః, ఓం కృష్ణానుకారాయ నమః, ఓం సబుకాయ నమః, ఓం సులభశ్రీయాయ నమః, ఓం సులక్షణాయ నమః, ఓం లక్ష్మీ ప్రేయసఖ్య నమః, శ్యామాయ నమః, దయాచిత ధ్వజంగలాయ నమః. అవన్నీ వినే ఓపిక, చూసే ఓపిక మీకు ఉండదు కాబట్టి కట్ చేస్తాను అనమాట. బాధపడుతుంది, అమ్మో ఏమి వినాలా ఏంటి అని అనుకున్నారేమో అని అనుకోకండి, కట్ చేస్తాను. మీరు వినపోయినా ప్రాబ్లం ఏం లేదు, మీరు చదువుకునేటప్పుడు మాత్రం చదువుకోండి. ఇంక ఇది పూజ అనమాట, ఇక కంప్లీటెడ్ అనమాట పూజ.